నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే అమెరికా సైనికులు వచ్చినట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైడ్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే 31వ మెరైన్ ఎక్స్పెడిషన్ యూనిట్కు చెందిన సుమారు 2500 మంది అదనపు సైనికులు కాలిఫోర్నియా నుంచి యుఎస్ఎస్ బాక్సర్ నౌకలో రానున్నారని చెప్పేసి నివేదికల ప్రకారం 82వ ఎయిర్బోర్న్ డివిజన్ నుంచి సుమారు 3500 మంది సైనికులతో కూడిన ఒక కంబాట్ బ్రిగేడియర్ను మోహరించే అవకాశం ఉందని చెప్పి ఇవి 12 గంటల లోపల మనం చూసుకుంటే కానీ అంటే ఈ రోజు సాయంత్రానికల్లా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు చేరుకుంటాయి. ఇప్పటికే కొంతమంది సైనికులు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు చేరుకున్నారని చెప్పేసి ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఏదైనా ఇరాన్ అమెరికా చెప్పిన ఒప్పందానికి నిరాకరిస్తే కానీ ఇరాన్ మీద భారీ దాడి చేసేందుకు ఇప్పటికే పెద్ద మొత్తంలో సైనికులు, యుద్ధ విమానాలు, అలాగే యుద్ధ నౌకలు అన్నిటినీ అయితే అమెరికా పంపుతూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ 3500 మంది యుఎస్ సైనికులు, మరైన్లు, రవాణా విమానాలు మరియు దాడి చేయడానికి యుద్ధ విమానాల రాకను యుఎస్ సెంట్రల్ కమాండ్ అయితే ప్రకటించిందనమాట. అలాగే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో వేలాది మంది సైనికులు ఉన్నారు. వారికి మద్దతు ఇవ్వడానికి, యుద్ధ నౌకలు మోహరించడానికి యుఎస్ చేస్తూ ఉన్న సన్నాహాలను వాల్ స్ట్రీట్ జనరల్ కూడా అయితే ప్రకటించడం జరిగిందనమాట. ప్రస్తుతం ఇరాన్ ఏదైనా కానీ అమెరికా పెట్టిన షరతులకు ఒప్పుకోకపోతే కానీ ఇరాన్ మీద భారీ దాడి చేయడానికి అమెరికా అయితే ప్రయత్నిస్తూ ఉందన్నమాట. అలాగే ఇరాన్ కూడా అయితే భారీ వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. మా దేశంలోకి ఎంటర్ అయ్యారంటే మీరు నరకంలోకి అడుగు పెట్టినట్టే అని చెప్పేసి ఇరాన్ కూడా హెచ్చరిస్తూ ఉంది. మరి ఏప్రిల్ 6వ తేదీ వరకు అయితే చర్చలు జరుగుతాయని చెబుతూ ఉన్నారు. ఆ లోపలే మనం చూసుకుంటే సైనికులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు అన్నీ అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాల వైపు వస్తూ ఉన్నాయన్నమాట. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.